నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వలాభం కోసం ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదు. టైగర్ కారిడార్ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు డిమాండ్. కజ్జర్లలో వైభవంగా సాగిన అఖండ జ్యోతి కార్యక్రమం. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెల్లడి. సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం. విస్తృతంగా సాగిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన సిబ్బంది. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అఖండ జ్యోతి కార్యక్రమం వైభవంగా సాగింది. మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తోందని మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామ శబరిమాత ఆశ్రమ సభ్యులు ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం అఖండ జ్యోతి ప్రాశస్తాన్ని నిర్వాహకులు వివరించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో అఖండ జ్యోతిని వెలిగించి పూజాది క్రతువులు జరపటం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొట్టి వెంకటమ్మ, కిరణ్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు దేవారెడ్డి, అగ్గిమల్ల గణేష్, రామాలయం కమిటీ అధ్యక్షులు స్వామిరెడ్డి, జై భారత్ రెడ్డి, సార్థ ప్రమోద్, స్వామి, శబరిమాత ఆశ్రమ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ మేరకు కార్యక్రమ ముఖ్య అతిథులు మాట్లాడుతూ భక్తి మార్గంలో నడవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మరి శబరిమాత యొక్క అఖండ జ్యోతి కార్యక్రమానికి అర్లికి వెళ్ళినప్పుడు కానీ, రుజాడికి కానీ, మరి ఈరోజు కజ్జర్లలో కూడా ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఒక్క నెల రోజులు మరి నిజంగా ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఇదేదో ఆషామాషి కాదు. మనలో ఎంత భక్తి నిండుంటే, మనలో ఎంత ఆత్మవిశ్వాసం పెంచుకోవటానికి ఇక్కడ ఇప్పుడే చెప్పిన 20 కులాలున్నా కులాలతో సంబంధం లేకుండా అమ్మవారంటే అందరికీ దేవుడు ఒక్కడే, అమ్మవారు కూడా ఒక్కడే. కాబట్టి ఆ రకంగా మీరందరూ ఒక ఐక్యంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అయినా అది అమ్మవారి ఆశీస్సుల కొరకే. మన గ్రామంతో పాటు సర్వజన సుఖినోభవంతు అని చెప్పైతే మన పంతులు గారు మరి ఆశీర్వాదం ఇచ్చిండో, రేపు మనందరం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండటానికి కొరకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ భక్తి మార్గంలో వెళ్ళటానికి కజ్జర్ల గ్రామస్తులు ముందుకు వచ్చిందో వారికి నేను ప్రత్యేకంగా పేరున అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. శబరిమాత ఆశ్రమంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. సద్గురువులు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. శబరిమాత గారి యొక్క కార్యక్రమాలు నిజంగా ఏ గ్రామంలో చూసినా భక్తులు తండోపతండాలుగా. పోయిన సంవత్సరం మనం ఆర్లిక్య గ్రామంలో చూసినాం. ఒక నేల మొత్తం వర్షం పడుతున్నా కానీ ఏమాత్రం జంకకుండా మన ఏదైతే భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ మంచి భక్తి శ్రద్ధలతోటి, బాజా ప్రజంతలతోటి మా అక్క చెల్లెలు ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిజంగా పోయిన సంవత్సరం ఇప్పటిదాకా యాద ఉన్నది. ఇప్పటిదాకా చెవులలో అన్ని గంటలు మోగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం పోయినసారి మనం చేసుకున్నాం. రాజకీయ స్వలాభం కోసం అనవసర ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని మాజీ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. జీవో 49 రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్గోండ్ సేవా సమితి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు కేంద్రం టైగర్ కారిడార్ల పేరిట జీవో 49ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, దీని కారణంగా దాదాపు 1,00,000 మంది ఆదివాసీలు నిరాశ్రయులు అయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలను వెల్లడించారు. గతంలో గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి తుడుందెబ్బను తీసుకెళ్లామని, ప్రస్తుత నేతల తీరుతో సంఘం పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని ఆక్షేపించారు. కొందరు నేతలు డబ్బులు తీసుకుని తనపై ఆరోపణలు చేశారని ఆరోపించారు. ప్రజలందరూ కూడా, ఆదివాసులందరూ కూడా తుడుందెబ్బ అంటేనే ఒక విశ్వాసమైన సంఘం అనేది ఆనాడు ప్రజల్లో కలిగింది. కానీ కొంతకాలం తర్వాత సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద ఆరోపణలు చేయడం, వాళ్ళు కేవలం డబ్బులకు అమ్ముడుపోవడం వలన సంఘాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. కాబట్టి ఆ సంఘాన్ని మీద అంటేనే జనాలకు ఇవాళ ఆదివాసులకు విశ్వాసం లేకపోయింది. కాబట్టి ఆదివాసులందరూ కూడా ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త ఆలోచన కలిగిన సంఘాన్ని కోసం ఆదివాసులందరూ కూడా వెయిట్ చేసినారు. దానికోసమే ఇవాళ రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నిన్ననే మరి తీసుకోవడం జరిగింది. వాస్తవంగా రాజ్గోండ్ సేవా సమితి రాబోయే రోజులలో ప్రభుత్వానికి అదే రకంగా ప్రజలకు అనుసంధానంగా ఉండి సమస్యలన్నింటినీ కూడా, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ సంఘంలో చేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది. ప్రజలంతా నూతన నాయకత్వం కోరడంతో రాజ్గోండ్ సేవా సమితిలో చేరడం జరిగిందన్న ఆయన, ఈ నెల 27న రాష్ట్ర అధ్యక్షులుగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో చేపట్టనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాజ్గోండ్ సేవా సమితి ద్వారా చేపట్టిన ఉద్యమాలు, కాంగ్రెస్ జిల్లా నేతల చొరవతో జీవో 49 రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీ నేతలు సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జీవో అమలుపై నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. రాజకీయ స్వలాభం కోసం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. అదే రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త జీవో, ఈ టైగర్ జోన్ పేరు మీద మరొక కొత్త కారిడార్ని తెచ్చి మళ్ళీ 1,00,000 మంది దాకా ఆ నిర్వాసితులను చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో నేను రాజ్గోండ్ సేవా సమితిలో రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జియో 49 అనేది ఇప్పుడు బీజం మూసింది కాదు, ఇది 2016లోనే బీజం వేయడం జరిగింది. 2016 నుంచి 17, 18, 19 అది 24 వరకు ముసాయిదా పూర్తి కావడం జరిగింది. ఆనాడు ఇప్పుడున్న ఎంపీ గోడం నగేష్ ప్రజెంట్ బీఆర్ఎస్ ఎంపీగా ఉండే, అదే రకంగా ఆసిఫాబాద్ లో కోవా లక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. కానీ ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఉండదని కాంగ్రెస్ పార్టీ మీద ముఖం వేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ పాపం కాదు, ఇది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పాపం అని కూడా ఈ సందర్భంగా ఆదివాసులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఏదైతే 49 జీవోను వెంటనే రద్దు చేసి ఏదైతే గజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గజిట్ ని వెంటనే నిలిపివేయాలని, రద్దు చేయాలని కూడా రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. బేలా మండల కేంద్రంలో డ్రై డే ఫ్రైడే సందర్భంగా ఆశ్రమోన్నత పాఠశాలను అధికారులు సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలని సూచించారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధులు దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బేలా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఏడీ మనోహర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వంశీ కృష్ణతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలలో డ్రై డే కార్యక్రమం నిర్వహించి
నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటిస్తూ వర్షాకాలంలో ప్రబలే వ్యాధులకు దూరంగా ఉండాలని సూచించారు. ఎంపీడీఓ మహేందర్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడే యూజ్ చేయరు. ఓపెన్ వేలో మొత్తం చెత్తనే ఉంది. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పాత బావిని వెంటనే తొలగించాలని ఏటీడబ్ల్యూఓ నిహారికకు సూచించారు. అంబేద్కర్ కూడలిలో మురికి నీరు పారకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండ్ల పరిసరాల్లోనూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ స్కూల్ పరిసరాలను పరిశీలించగా ఇక్కడ ఒక ఓపెన్ వెల్ ఉంది. దాన్ని కొలాప్స్ చేయడానికి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న టాయిలెట్స్ కూడా కొన్ని వర్కింగ్లో లేని కారణంగా వాటిని కూడా రిపేర్ చేయించవలసిందిగా డీడీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లోపల ఉన్న ప్రిమిసెస్లో వాటర్ స్టాగ్నేట్ అవుతున్న కారణంగా పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పి ఇక్కడ ఉన్న గ్రౌండ్లో మోరం వేయించవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈజీఎస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని పాఠశాలల్లో చేయించమని చెప్పారు. కాబట్టి దాన్ని మా పంచాయత్ సెక్రటరీ ద్వారా ప్రతిపాదనలో ఈజీఎస్ వర్క్లో పెట్టించి ఇక్కడ కూడా దీన్ని చేయించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పిల్లలతో మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న కారణంగా మా హెల్త్ డాక్టర్ గారు వచ్చి వంశీ గారు వారికి సూచనలు కూడా చేయడం జరిగింది. ఒక పిల్లవాడికి జ్వరం బాగా ఉండడం వల్ల పిఎస్సికి తీసుకెళ్లడం కూడా జరిగింది. కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్కి కానీ, ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు కూడా వివరించడం జరిగింది. పట్టణంలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం చుట్టూ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా కంచె వేసేందుకు బ్యాంక్ అధికారులు సన్నాహాలు చేశారు. పురా అధికారులతో ఈ విషయమై చర్చించగా కమిషనర్తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిసినట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. ఆర్బీఐ పరిధిలోకి స్థలం వస్తుందని, అక్కడ పచ్చదనం పెంపొందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ చుట్టూ స్థలంలో ఇటీవల ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో కార్యాలయం చుట్టూ కంచె వేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇటీవల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో బ్యాంకు కార్యాలయం చుట్టూ ఉన్న దుకాణాలను సైతం తొలగించారు. బ్యాంకుకు వచ్చే వినియోగదారులకు దుకాణాలతో ఇబ్బంది ఎదురవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆక్రమణల తొలగింపు పూర్తయింది. ఆర్బీఐ పరిధిలో ఉన్న స్థలంలో మొక్కలు పెంచాలన్న ఉద్దేశంతో కంచె వేసేలా బ్యాంక్ అధికారులు ప్రణాళికలు రూపొందించగా కలెక్టర్ సూచనల మేరకు పురపాలక యంత్రాంగాన్ని సంప్రదించారు. అక్కడికి చేరుకున్న టీపీఓ సుమలత మున్సిపల్ కమిషనర్తో చర్చించి త్వరలోనే కంచె విషయమై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు కంచె వేయకుండా ఉండాలని సూచించారు. అదేవిధంగా బ్యాంకు చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేయవద్దని వీధి వ్యాపారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఆర్ఎం రామచంద్రరావు మాట్లాడుతూ ఆర్బీఐ పరిధిలో ఉన్న స్థలంలో మాంసం దుకాణాలు ఏర్పాటు చేసుకోవడంతో బ్యాంకుకు వచ్చే వినియోగదారులకు ఇబ్బంది పడుతున్నారని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో తగు సూచనలు చేశారన్నారు. పురా అధికారుల సూచనల మేరకు ప్రస్తుతం కంచె వేయడం లేదని, వీధి వ్యాపారాలు సైతం వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి దుకాణాలు ఏర్పాటు చేయవద్దని అన్నారు. ప్రాంతాలకు సప్లై చేయడానికి అవసరమైన కరెన్సీ అంతా ఇక్కడ స్టోర్ చేస్తుంది. సో ఇలాంటి షాప్స్ ఇక్కడ పెట్టడం వలన భద్రతా రీత్యా అది ప్రమాదకరం. కాబట్టి సెక్యూరిటీ రీజన్స్తో ఆర్బీఐ ఇలాంటివి యాక్సెప్ట్ చేయదు.
సో అటువంటి టైంలో ఆర్బీఐ నుంచి సివియర్ క్రిటిసిజం, అంటే మాకు చాలా విమర్శలు కానీ కామెంట్స్ కానీ వస్తాయి. అంతేకాకుండా ఈ షాపుల వల్ల ఇక్కడ పారిశుద్ధ్య పరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన కస్టమర్లకి ఆ స్మెల్ ఇదంతా బ్యాడ్ స్మెల్ రావడంతో కస్టమర్స్ కూడా డిసాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి ఇందు మూలంగా ఇంతకుముందు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో టేకప్ చేశాము. కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇంతకుముందు ఇక్కడ ఉండే షాపులన్నీ తీసివేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇక్కడ ఏంటంటే బ్యూటిఫికేషన్ చేసి చుట్టూ మొక్కలు గ్రీనరీ పెట్టించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని అగైన్ 29 మే 2025లో కలిశాము. వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మున్సిపల్ కమిషనర్ గారికి అడ్వైజ్ చేశారు, ప్లీజ్ కోఆర్డినేట్ విత్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఎరెక్టింగ్ ద నెసెసరీ గ్రీనరీ ఆర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ ప్లాంటింగ్ ద ట్రీస్, planting the saplings like that. He instructed also. As per this letter he instructed. కాబట్టి మేము again we are requesting ఏంటంటే ఇక్కడ ఇటువంటి షాపులు ఇలాంటి చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్స్ పెట్టడం వలన వాటి వల్ల ఒక బ్యాడ్ స్మెల్తో కస్టమర్స్కి ఇబ్బంది పడడమే కాకుండా సెక్యూరిటీ రీత్యా, భద్రతా రీత్యా కూడా కరెన్సీ చేస్తూ ఉండడం వలన మేము అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆర్బీఐ నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ షాపులను ఇక్కడ పెట్టించొద్దు అనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి చెప్పి ఇంకా కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో డిస్కస్ చేసి దే విల్ కమ్ టు ఏ కంక్లూజన్, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మేము దాన్ని స్వాగతించాము. మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఎటువంటి షాపులు పెట్టినా దానివల్ల ఏంటంటే పారిశుద్ధ్య రీత్యా ఆ స్మెల్ ఇవన్నిటితో కస్టమర్స్కి ఇబ్బంది కలుగుతుంది. కాకుండా ఇటువంటి చుట్టుపక్కల ఇన్మేట్స్కి, నివసించిన వాళ్ళకి, షాపులకి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్స్ పెట్టడం వల్ల ఈ రోడెంట్స్ పెద్ద పెద్ద ఎలుకలు వచ్చి అవి బ్రాంచుల్లో ఈ స్టేషనరీని ఇబ్బంది కలిగించడమే కాకుండా కరెన్సీ చేస్తూ ఉండడం వల్ల కరెన్సీ నోట్స్ కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ వైర్స్ని కూడా కొన్నిసార్లు కురికేయడం వలన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అలాంటివి కూడా జరుగుతుంది. కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ షాప్స్ని ఇక్కడ కాకుండా ఇంకేదైనా మంచి ప్రదేశంలో వాటికి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize,
we explore, analyze, and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real-world problems using technology. Music is my passion, and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి గాను దోస్తు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ను ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 3 విడతలలో ప్రవేశాలు పూర్తి కాగా తాజాగా స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె సంగీత మీడియాతో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఊట్నూర్, ఇచ్చోడ, ఆదిలాబాద్ ఆర్ట్స్, సైన్స్ 4 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కోర్సులు ఉన్నాయని, విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు ఎంచుకొని అడ్మిషన్ పొందాలని సూచించారు. జూలై 25 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా గడువు 31వ తేదీతో పూర్తవుతుందన్నారు. ఈ ఫేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 25 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, ఆగస్టు 3వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 3 నుంచి ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలన్నారు. కాలేజీలో ఆగస్టు 4వ తేదీ నుండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, ఆన్లైన్ రిపోర్టింగ్కు, సెల్ఫ్ రిపోర్టింగ్కు 6వ తేదీ చివరిదని వివరించారు. దోస్తు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు ఉన్నత విద్యా మండలి వాళ్ళు డిగ్రీలో ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళ కోసం స్పెషల్గా 4th ఫేజ్ని కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్స్ పొందని వాళ్ళు, డిగ్రీలో సీట్ రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్లకు అంటే డిగ్రీలో చేరడానికి అవకాశం కల్పిస్తోంది. కాబట్టి విద్యార్థులు ఇది గమనించుకొని డిగ్రీలో చేరడానికి ఈ నెల 31 వరకు వాళ్ళకి గడువు ఉంది. కాబట్టి డిగ్రీలో చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైనటువంటి విద్య లభిస్తుంది. కాబట్టి ఆదిలాబాద్లో సైన్స్ డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ మరియు ఉట్నూరులో సైన్స్ మరియు ఆర్ట్స్, కామర్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇచ్చోడా డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ 4 కాలేజీలలో విద్యార్థులు గనక ఇప్పటివరకు ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే గనక వాళ్లకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ నెల 31 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవాలి.
ఆగస్టు 3వ తారీఖు వరకు వాళ్ళకి అంటే ఆగస్టు 3న వాళ్ళకి సీట్లు కేటాయించినటువంటి విడుదలవుతుంది. అంటే ఏ కాలేజీలలో సీట్లు వస్తాయనేది ఆగస్టు 3న వాళ్ళకి సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇది గమనించుకోవాలి. బేలా మండలం జునోని గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు కావడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బేలా మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జునోని గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గ్రామ మాజీ సర్పంచ్ వడాయి వివేక్ వారికి మద్దతు తెలిపి ధర్నాలో పాలుపంచుకున్నారు. తహసీల్దార్ వచ్చి తమ గోడు వినేంత వరకు కదిలేది లేదంటూ నినాదాలు చేశారు. రేషన్ కార్డుల మంజూరు కోసం పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా లబ్ధిదారులు వివరిస్తూ వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గతంలో గ్రామ సభల ద్వారా రేషన్ కార్డుల కోసం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న తర్వాత తిరిగి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందే పేదలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డుల మంజూరు కోసం కార్యాలయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కుటుంబాల వివరాలు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారని, వెంటనే అర్హులకు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పైసలు వృధా అవుతున్నాయి. తర్వాత ప్రజల కష్ట సుఖాల్లో ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి రైతులు విత్తనాలు వేసే టైం విత్తనాలు వేసిండ్రు, స్ప్రే కొడతారు. అయితే 500 రూపాయ కైకిల్తో పాటు 50 రూపాయలు మీ సేవా ఖర్చు, 10 రూపాయలు జెరాక్స్ ఖర్చు, 600 రూపాయలు దగ్గర రైతులు లేబర్లు లాస్ అవుతున్నారు. ఈ రెవెన్యూ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళేమో అప్లికేషన్ తీసుకొని అక్కడ ఒక కోణలో పడేస్తున్నారు. కాకపోతే ప్రజల సమస్యలు ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. కాబట్టి ఈరోజు రెవెన్యూ ముందర ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు రెవెన్యూ అధికారులు, డిఎస్ఓ గారు ఇప్పటికైనా మా ప్రజలు రేషన్ కార్డు అర్హులందరికీ ఇవ్వాలని మేము మా తరపు నుంచి, మా గ్రామ ప్రజలు, మా మండల తరపు నుంచి, ప్రజల తరపు నుంచి మేము కోరుతున్నాం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. ఉట్నూరు మండల కేంద్రంలోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అనంతరం వారికి అతిథులు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యవతి కోటేష్, ఐఏటీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఆత్రం సుగుణ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మెగా జాబ్ మేళా ద్వారా 1000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించబోతున్నామని, వారం రోజుల్లో అందరికీ నియామక పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మండల ఎంఆర్పీఎస్ నేతలు కోరారు. ఈ విషయమై శుక్రవారం తహసీల్దార్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరించారు. బేలా మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కుషనాపల్లి అంకుష్ ఎంపీడీఓ మహేందర్ కుమార్కు వినతి పత్రం అందించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్తో పాటు బస్టాండ్, మార్కెట్ ఆవరణలో సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ తప్పకుండా కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. మండల కేంద్రంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. నేరాల నియంత్రణకు, భద్రతను పెంచడానికి కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఈ విషయాన్ని గుర్తించి జన సంచారం ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీసీ కెమెరా లేనందువల్ల పబ్లిక్ మరి జనాలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, శివాజీ చౌక్ దగ్గర, బస్టాండ్ వద్ద, మార్కెట్ వద్ద, అదేవిధంగా ఏదైతే బుధవారం మార్కెట్ జరుగుతుందో బండ్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇతర వస్తువులు కానీ దొంగతనం అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలో దానికోసము
మండల కేంద్రానికి ఇచ్చేసి ఎంపీడీఓ గారికి ఈ విషయం చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వలాభం కోసం ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదు. టైగర్ కారిడార్ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు డిమాండ్. కజ్జర్లలో వైభవంగా సాగిన అఖండ జ్యోతి కార్యక్రమం. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని మాజీ మంత్రి జోగురామన్న సూచన. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెల్లడి. సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం. విస్తృతంగా సాగిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.